లాస్ట్ వీడియోలో నేను చెప్పిన వీడియో ఏంటంటే టోటల్ అండి. అంటే 10 నెంబర్లు కూడిన మొబైల్ నెంబర్ టోటల్ ఎంత రాకూడదు, అది 10 నెంబర్లు కూడిన టోటల్ 44 రాకూడదు, 48 రాకూడదు, 63 రాకూడదు. సో అవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే 10 నెంబర్లు కూడిన టోటల్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇప్పుడు 36 ఉందనుకోండి, 36 ఎందుకు పెట్టారని అడుగుతారు. 36 అనేది మొబైల్ నెంబర్లో 3 పక్కన 6 అనేది మంచిదే అండి. కానీ 10 నెంబర్లు కూడింది 36 రాకూడదు. ఇప్పుడు మొబైల్లో 2 పక్కన 9, 9 పక్కన 2 మంచిదే అండి. కానీ 10 నెంబర్లు కూడింది 29 రాకూడదు. చాలామంది మొబైల్ టోటల్కి, మొబైల్ జోడీకి, మొబైల్ దానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొబైల్ నెంబర్లో 2 పక్కన 9 రావచ్చు, 6 పక్కన 3 రావచ్చు, కానీ 10 నెంబర్లు కూడిని అవి రాకూడదు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పింది 10 నెంబర్లు కూడింది రాకూడదు. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఏవైతే ఉన్నాయో టాప్ 10 వరస్ట్ మొబైల్ నెంబర్ కాంబినేషన్స్, టోటల్స్ కాదండి, జోడీస్. ఏ జోడీస్ రాకూడదు, పక్కన జోడీస్ ఏ వరస్ట్. చాలామంది ఏంటంటే సార్ నా దగ్గర 46, నాది 1 లక్కీ నెంబర్ అండి 46, అన్నీ బాగున్నాయి అని అంటారు. ఒక్క జోడీనే బాగలేదంట. ఆ ఒక్క జోడీ ఇప్పుడు నేను చెప్పే టాప్ 10లో ఉందనుకోండి, తీసేయాలి ఖచ్చితంగా. 9 పేర్స్ బాగుంటే 9 పేర్స్ బాగుండాలండి. సార్ 8 పేర్స్ బాగున్నాయండి, ఒక పేరు అన్నారు అనుకోండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏ పేరు జోడీ బ్యాడ్ అని. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే జోడీలు అంటే ఏంటంటే ఇక్కడ ఒక్కసారి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ నెంబర్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, 9 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 54 వచ్చింది. దీన్ని మొబైల్ టోటల్ అంటాం. కానీ జోడీలు అంటే ఏంటి, 9 పక్కన 1. ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలామంది ఏంటంటే అంటే వీడియోస్ చూడకుండా వస్తారులేండి చాలామంది. చాలామంది చూసి తెలివిగా తీసుకుంటున్నారు, అది ఓకే. ఇక్కడ 9 పక్కన 1 ఉంది, 91 ఒక జోడి, 1 పక్కన 2 12 23 జోడి, అట్లా 9 పేర్స్ బాగుండాలండి. ఒక్క జోడి బాగోపోయినా మీకు డ్యామేజ్ అనేట్టే. అట్లా చాలామంది ఏంటంటే చివర ఎండింగ్ పేర్స్ బాగుంటే చాలు, లేదంటే చివర 5 నెంబర్స్ బాగుంటే చాలు. ఏమంటే ఇక్కడ మేము 10 నెంబర్స్ 9 పేర్స్ బాగుంటే మనం ఇస్తున్నప్పుడు లైఫ్లో తీసుకునే ఒక్క నెంబర్ కోసం ఎందుకండి లాస్ట్ 5 నెంబర్లు బాగుంటే చాలు, లేదంటే లాస్ట్ పేర్స్ ఎక్సలెంట్లో ఉంటే చాలు, మిగతా ఎక్కడ లేదు, బ్యాడ్ ఉన్నా పర్లేదు, మొత్తం కలిపి మంచి నెంబర్లే ఇస్తున్నామండి 2500 కన్నా. కానీ మీరు ఇంకా ఆలోచిస్తేనే ఇంకా మనం ఏం చేయలేమండి. లేదు ఒకసారి ఎక్కడో అక్కడ ఫస్ట్ 5 నెంబర్స్లో మేము ఈ నెంబర్స్ వస్తాయేమో జోడి, ఒకసారి పెట్టుకొని చూడండి. లేదంటే ట్రై చేయండి. 18 కొన్ని ఇప్పుడు చెప్తా కదా బ్యాడ్, అట్లాంటి ట్రై చేయండి. అది ఎక్కడా కూడా రాకూడదండి మొబైల్ నెంబర్లో, ఏదో ఒక సంబంధం టెస్ట్. కానీ చెప్తున్నానండి 70% మాత్రం టోటలే పనిచేసేది. అది నేను చాలా వీడియోస్లో చాలా కూడా నేను చెప్పాను 70%. కానీ ఆ 30% కూడా ఎందుకు మనం లైఫ్లో ట్రైల్ వేయటం అని, ఏదో ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి. ఆ 30% కూడా తీసుకునే నెంబర్ ఏదో మంచి నెంబర్ తీసుకుని, ఇక్కడేమి 50,000 1,00,000 కదా, కొంతమంది అమ్మేవాళ్ళు ఉన్నారు, 10,000 నుంచి 50,000 దాకా నడుస్తున్నాయి. కానీ ఇక్కడ తీసుకునేది 2,500కి అంత సేపు ఆలోచించడం దేనికండి, తీసుకునేది మంచి నెంబరే తీసుకుంటాం అట్లా. నెక్స్ట్ ఇవి పేర్స్ అండి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మధ్యలో 0 వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది 0 తీసేస్తాం, 0 తీసి పేర్స్ చెప్తాం, అప్పుడు 8 వస్తాయి. లేదంటే 0 ప్లేస్లోకి ఏమైందంటే దాని ముందర నెంబర్ వస్తుంది అట్లా. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ మా మధ్యలో ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే 0 ప్లేస్లోకి 3 వచ్చింది అనుకోండి, 33 35 పేర్స్ వస్తాయి ఎక్స్ట్రా. లేదంటే 0 తీసేసి చెప్తాం, ఏదైనా ఒకటంటే ఆ పేర్స్ బాగుండాలి. సో ఫస్ట్ వచ్చే పేరు వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ బాగా డ్యామేజ్ చేసే పేరు 48 అండి. 48 టోటల్ ఉండకూడదు, మొబైల్ నెంబర్లో కూడా 4 పక్కన 8 ఉండకూడదు. ఇక్కడ ఒక మీరు డౌట్ రావచ్చు, సార్ బ్యాడ్ అంటున్నారు, ఇది దానివల్ల ఏమైద్ది అనేది నేను లాస్ట్ టూ వీడియోస్ బ్యాక్ అయితే క్లియర్గా చెప్పానండి, మ్యాటర్తో సహా పెట్టేశాను 48 ఉంది. కానీ ఇక్కడ అంతా మళ్ళీ డీటెయిల్గా చెప్పలేదండి. టాప్ ఏది నెగిటివ్ అని చెప్పలా. ఇప్పుడు కూడా మీరు అడగచ్చు, సార్ టాప్ ఏ పేరు బాగా నెగిటివ్ అనేది. ఈ టాప్ 10 ఇవి లాస్ట్ వీడియోలో చెప్పింది టాప్ 10 వరస్ట్ మొబైల్ కామన్ టోటల్స్, అవి 10 నెంబర్లు కూడా టాప్ అవి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఏంటంటే టాప్ అసలు ఇంకా ఉన్న వాటిలో 48 టోటల్ బ్యాడ్, 48 జోడీ బ్యాడ్. ఇది ట్రైల్ వేస్తా అంటే ఇది ఎండింగ్లో పెట్టుకోండి, 48 అని పెట్టుకోండి. 48 అంటే 48 డేంజరు, 84 డేంజరు, మళ్ళీ చివరిలో 48 డేంజర్. అంటే ఇంక ఈ 48 తీసుకెళ్ళి ఎండింగ్లో పెట్టారనుకోండి, ఇంకా నెగిటివ్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా 48 ఉందనుకోండి, 48 పెట్టారు, 84 పెట్టారు, మళ్ళీ 48 పెట్టండి, 48 84 48 అట్లా 3 కాంబినేషన్స్ వచ్చినట్టు, చాలా రిస్క్ అండి అట్లా. అందుకని ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అసలు ఇలాంటి ఒక్క పేరున్న చాలండి, నెంబర్ అంతా నెగిటివే. సార్ నాకు 1 లక్కీ నెంబర్ అండి, టోటల్ 46 వచ్చిందండి, ఎండింగ్ 40 మధ్యలో ఎక్కడో 48 వచ్చిందన్న వద్దు, అసలు తీసేయండి. అది
అలా సెకండ్ బ్యాడ్ వచ్చే 18 అండి. 1818 అన్నా, లేదంటే 018 అన్నా, 180 అయినా, ఏదైనా కానీ 18 కాంబినేషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8 పక్కన 0 వచ్చినా కానీ ఆ 0 ప్లస్లో 8 వచ్చింది అనుకోండి, 2 8లు వచ్చినట్టే. అట్లా 180 కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ 18ని అవాయిడ్ చేయండి మొబైల్ నెంబర్లో. సార్ ఫస్ట్ 5 నెంబర్స్లో ఉన్నా పర్లేదు, అది తీసుకుంటే తీసుకోండి. అది కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. అంటే ఒక పేరు నెగిటివ్ ఉన్నా ఆ నెగిటివ్ సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది కదండి, అది మీకు వస్తుంది కదా. మీరు చాలామంది అన్నట్టు ఏంటంటే ప్రతి నెంబర్ మంచిదే, కానీ ఇక్కడ ఏంటంటే ఏంటంటే బాగా నెగిటివ్ చేస్తున్నాయి. 18 48 అవి నెగిటివ్ చేస్తున్నాయి అట్లా. నెక్స్ట్ థర్డ్ డ్యామేజ్ చేసేది ఏంటంటే 28 అండి. యాక్చువల్గా ఏంటంటే మొబైల్ నెంబర్లు ఎక్కడా కూడా 2 పక్కన 8 కానీ, ఇప్పుడు వరకు చెప్పిన ఏంటంటే ఫస్ట్ 48 చెప్పా, 4 పక్కన 8 వద్దు అట్లా. సెకండ్ వచ్చేటప్పటికి 18, 1 పక్కన 8 వద్దు, 8 పక్కన 1 అయినా అదే అండి. 18 అన్నా 81 అన్నా చాలా వరస్ట్. నెక్స్ట్ 28 అన్నా 82 అన్నా. కానీ ఈ ఎఫెక్ట్ ఏంటంటే దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఎండింగ్లో వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా 282 వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 28 82 పక్కనే వాడుతున్నారు మీరు, 2882 అట్లా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే 4 16 కూడా వద్దండి. 1 పక్కన 6 అన్నా, లేదంటే 6 పక్కన 1 అన్నా, లేదంటే 161 అన్న అనుకోండి, 16 పెట్టినట్టు 16 2 పెట్టినట్టే పక్కనే, ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే 24. ఈ 24 కూడా చాలా జాగ్రత్త అండి. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే మొబైల్ నెంబర్లో లాస్ట్ 5 నెంబర్స్లో 2414 ఉంటుంది, 242. దానివల్ల ఏమవుతుందంటే 24 మీకు యాక్టివేట్ అవుతుంది, 42 కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పినవి ఏంటంటే 484, 181, 282, 828 అట్లా వద్దండి. ఇంక ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. అది లాస్ట్ ఉందంటే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అట్లా. 6 వచ్చాడు 44, ఇది కూడా చాలా డేంజర్ అండి. అసలు ఇంకా ఎండింగ్లో 444 పెట్టుకున్నారా ఇంకంతే. అసలు ఎండింగ్ 0 అయితే అసలు ఉండకూడదండి. ఎండింగ్లో 44, ఎండింగ్లో 88, ఎండింగ్లో 888 ఉంటే కొంతమంది కలిసి వస్తుంది. అది ఏంటంటే ఎవరు కలిసి వస్తుందంటే బాగా పాజిటివ్గా ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ ఏంటంటే పుడతంతోనే మంచి కోట్లు వస్తూ పుట్టారనుకోండి, వాళ్ళు 888 కదండి. మొబైల్ నెంబర్లు అన్ని 8లు పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, పాజిటివ్గా ఉంటే చాలు అది. కానీ ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి పాజిటివ్గా ఉండి వాళ్ళ నాన్నల ఆస్తులు ఉండి తాతల ఆస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్గా ఉంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతా నెగిటివ్ మెంటాలిటీతోనే మనకు వచ్చే ఆలోచనలు కూడా ఒక నెగిటివ్ ఏంటంటే ఇంకో 10 నెగిటివ్లు పుట్టి వస్తుంది అనమాట. అట్లా లైఫ్ అయిపోయింది మీరు. ఇది 44 ఉండకూడదు. 7 వచ్చేటప్పటికి 88, ఇది కూడా అంతే. మన మొబైల్ నెంబర్లో ఎక్కడా కూడా 8 ముందర 0 ఉన్నా మళ్ళీ 888 ఉన్నట్టే అట్లా. అందుకని ఏంటంటే చివరిలో 88 ఉండి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ. 8లో అవాయిడ్ చేయండి. అసలు 1లో పుట్టిన వాళ్ళు మొబైల్ నెంబర్లో 8 లేకుండా ఇంకా బెటర్ అండి. 2లో పుట్టిన వాళ్ళు 1లో పుట్టిన వాళ్ళు కానీ ఇంకా ఎండింగ్ 88 అయితే ఇంకా వర్స్ట్. ఏది 1లో పుట్టిన వాళ్ళు 2లో పుట్టిన వాళ్ళు అట్లా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే 14, అదే ఇందా చెప్పాను కదండి, 2414 కానీ మరి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందండి. ఎప్పుడైనా మీరు చూడండి మొబైల్ నెంబర్స్ ఎండింగ్ 1424 ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే హార్డ్ వర్క్ ఏంటంటే వీళ్ళకి అంత రిజల్ట్ రాదు. వీళ్ళకి వచ్చేది శాలరీ 10,000 15,000 ఉంటుంది. కానీ వీళ్ళ నైట్ వరకు 10 వరకు కష్టపడి వీళ్ళ కష్టం అంతా అంటే వేరే వాళ్ళకి వస్తారనమాట, వీళ్ళ బాస్కి వస్తుంది అనమాట, వీళ్ళకేం ఉండదు అనమాట ఆ కష్టం. 2424, 1414, 142, 214 అవన్నీ అంతే అండి కాంబినేషన్స్ అట్లా. నెక్స్ట్ 9th కాంబినేషన్ 45 వాళ్ళు కూడా ఏంటంటే చాలామందికి ఎండింగ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా మనీ ఇష్యూస్ వస్తున్నాయండి. లేదండి మాది బాగుందండి 45 అన్న వాళ్ళు ఉంచుకోండి, దీని మీద పెద్ద డిస్కషన్ ఏంటి నేను పెట్టట్లేదండి. నెక్స్ట్ 1546 అయినా అంతే, ఇది కూడా అంతే సేమ్ 45 లాగే. ఏమైనా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటంటే చాలామంది ఏంటంటే 3 ఏళ్ల క్రితం చాలామంది 45 46 ఎండింగ్ పెట్టుకొని వాడుతున్న వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి సార్ ఎండింగ్ 4 5 6 కూడా కలిసి రావట్లేదు అన్నారు. అది వాస్తవం, మీరు బాగుంది అనుకుంటే ఉంచుకోండి. అది కథ. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదండి, ఇదంతా పాజిటివ్ మైండ్ నెగిటివ్ మైండ్ మీద ఉంటుంది. 4 5 6 కాదు కదా, మొత్తం 8 పెట్టుకున్నా కానీ మంచి పాజిటివ్ మైండ్తో నాకు ఏమవదు, నేను చాలా సూపర్గా ఉన్నాను అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అట్లా. ఇలాంటి కాంబినేషన్స్ కూడా వద్దండి. ఇక్కడ చెప్పిన ఏంటంటే మొబైల్ నెంబర్లో పక్కన 2లు ఉంటాం, 22 అన్నా పర్లేదండి. కానీ 222, 444, 777, 888, 000 ఇవన్నీ చాలా డేంజర్. ఇందాక చెప్పాను కదా బ్యాడ్ కాంబోస్, 242, 484 పక్కన వద్దండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎండింగ్లో డౌన్ఫాల్ వద్దు, 543210 అట్లా డౌన్ఫాల్ వద్దు, 4320 ఉంటే ఏంటంటే రైజింగ్లో ఉండాలండి.
ఏదైనా నెంబర్ రైజింగ్లో ఉంది. కొంతమంది నెంబర్స్ పేర్స్ లేకపోయినా టోటల్ బాగుండి రైజింగ్లో ఉందనుకోండి. ఇప్పుడు నాది ఉంది 1356 రైజింగ్. అట్లా ఏదన్నా ఏదో ఒకటి ఉండాలండి. మనం చెప్పేది ఎప్పుడైనా ఒక ఫీల్ రావాలి, ఒక వైబ్రేషన్ రావాలా. నేను నెంబర్ రైజింగు, నా అకౌంట్ నెంబర్ రైజింగు, నా వెహికల్ నెంబర్ రైజింగు, అట్లా ఏదో ఒక ఫీల్ రావాలా. నేను కింగ్ లాగా మీరు ఫీల్ అవ్వాలా చెప్పేటప్పుడు. అట్లా ఒక ఎనర్జీ రావాలా. ఏదో డౌన్ఫాల్గా ఉంటూ, లేదంటే సిగ్నేచర్ కింద చేయటం, లేదంటే కొంతమంది సిగ్నేచర్ రాసి ఏదో వెనక్కి గీత కొడతారు, లేదంటే మొత్తం సిగ్నేచర్ కొట్టేస్తారు. అంటే అసలు కొంతమంది చూస్తుంటే నవ్వొస్తుందండి. కొంతమంది సిగ్నేచర్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సైన్ చేసి మళ్ళీ పెన్ను పైకి ఎత్తారు, మళ్ళీ పైకి ఎత్తారు. అసలుకి ఎన్నిసార్లు పైకి ఎత్తారంటే ఆలోచిస్తారేమో సైన్ చేసి. అట్లా ఉండకూడదండి. ఎంత కాన్ఫిడెంట్గా చేయాలండి సిగ్నేచర్, ఎంత బాగుండాలి. అది రైజింగ్లో ఉండాలి. కొంతమంది ఏదో మొబైల్ నెంబర్ డౌన్లో ఉన్నట్టు సిగ్నేచర్ కూడా డౌన్లో ఉంటుంది. అసలు రాసి అసలు మన పేరుని మనం కొట్టేయకూడదండి. కొంతమంది మన పేరుని కొట్టేస్తారు. అది రకరకాలు ఉన్నాయిలేండి. అట్లా ఓకే. ఇది మన ప్రైస్ లిస్ట్ అండి. అందుకని ఏంటంటే చాలా తక్కువలోనే ఉన్నాయండి. 2500కి ఎవరు ఇవ్వట్లేదు. 9 పేర్స్ బాగున్నవి. నేను అనేది లాస్ట్ 4 పేర్స్, లాస్ట్ 5 పేర్స్ ఎండింగ్లో ఎక్సలెంట్ అనట్లేదండి. మనం ఇచ్చే అన్నీ మంచిగా చేస్తామండి. కొంచెం పాజిటివ్గా ఉండి ఆ నెంబర్ వచ్చిన తర్వాత నాకు అంతా బాగుంది, నాకంతా లక్ కలిసి వచ్చిందని కొంచెం పాజిటివ్గా ఉండండి. మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటే మాత్రం కరెక్ట్ అండి. అంతేగాని ఏదో వీడియో చూశాను 2500 వేసేస్తే పోద్ది కదా, మార్చేస్తే పోద్ది కదా అనే మైండ్తో వద్దండి. ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కానీ, ఎవరికైనా హెల్ప్ చేసినా కానీ, మీరు ఎవరికైనా మంత్లీ శాలరీలో ఎంతో కొంత 5%, 10%, 15%, 20% అంత హెల్ప్ చేస్తున్నా కానీ, నేను హెల్ప్ చేస్తున్నాను, నాకు అంతా మంచి జరిగింది, ఇప్పటివరకు నేను అందరికీ మంచి చేశాను, నాకు లైఫ్ అంతా మంచిగా జరిగింది అనే అంత మైండ్. ఏదో చేస్తున్నాం, ఎవరో చెప్పారు అట్లా అవుతండి. అది మీరు ఏంటంటే చెయ్యండి. అది ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేయండి. నాకు అంతా మంచిగా జరిగింది, నేను ఇప్పటివరకు అందరికీ మంచిగా చేశాను, మంచిగా జరిగింది అనేది అనుకుంటా ఉన్నాను చాలు. ఎప్పుడు మంచిగా జరిగింది మీకు. అట్లా ఇది జనరల్ రూల్స్ అండి. మీకు ఏ నెంబర్ కూడా ఏంటంటే 3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ 3 సార్లు కూడా మీకు యాంటీ నెంబర్స్ అయితే అసలు ఉండకూడదు. అట్లా సో ఏ అయితే ప్రొఫెషన్ తగ్గట్టుగా ఏంటంటే కొన్ని పేర్స్ పెట్టుకుంటే మంచిది. సో ఈ వీడియోలో ఏంటంటే టాప్ 10 వరస్ట్ పేర్స్ అవన్నీ చెప్పానండి. సో అవి అవాయిడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ అండి.